ఇన్నాళ్లు పెరగడం తప్ప తగ్గడం లేదన్నట్టుగా దూసుకుపోయిన బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలింది. అంతర్జాతీయ ఔన్స్ బంగారం ధర శుక్రవారం ఒక్కరోజే ఏకంగా $80లకు పైగా తగ్గింది. దీంతో దేశీయంగా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఒక్కరోజే తులం బంగారంపై 2400 వరకు తగ్గింది. ఈ నెల 1న తులం బంగారం ధర 94,000గా ఉంది. ఇక వెండి ధర కూడా తగ్గింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 84,140గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 91,780 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 83,990గా ఉండగా 24 క్యారెట్ల తులం గోల్డ్ 91,630 వద్ద కొనసాగుతోంది. వెండి ధర 2 రోజుల క్రితం 1.02 లక్షలు ఉండగా 12,000కు పైగా తగ్గింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి వాతావరణమే బంగారం ధరలు పడిపోవడానికి కారణమంటున్నారు నిపుణులు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవి స్వీకరించిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు, కొన్ని దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం వంటి కారణంగా చాలా మంది పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడి మార్గంగా భావించారు. ఈ కారణంగానే బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే తాజాగా పెట్టుబడిదారుల లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్న కారణంగానే బంగారం ధరలు తగ్గుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే బంగారం ధరలు భారీగా పెరిగిన తరుణంలో కొత్త ఆభరణాల కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా తగ్గిందని, పాత ఆభరణాల మార్పిడితో కొత్తవి తీసుకోవడం పెరిగిందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ట్రంప్ తీసుకొచ్చిన టారిఫ్ విధానం కారణంగా బంగారం ధరలు ఎక్కువ కాలం ఇలాగే గరిష్టంగా ఉండవనే అంచనాలతో బంగారాన్ని విక్రయించే వారి సంఖ్య పెరుగుతున్నట్లు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో రష్యా, ఉక్రెయిన్ల మధ్య శాంతి చర్చలు ఫలించి యుద్ధ విరమణ జరిగితే బంగారం ధరలు మరింత తగ్గడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే డాలర్తో పోల్చితే బంగారం బలపడుతుండడం కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక కారణంగా అభిప్రాయపడుతున్నారు.